ఫ్రెండ్స్, ఈరోజు మనం తోటకూర పకోడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మనం తోటకూర శుభ్రపరచుకుని సన్నగా తరిగిన తోటకూర అండి తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండి, డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్, టేస్ట్కి సరిపడే ఉప్పు, కారం అండి, జీలకర్ర కొంచెం తీసుకున్నాను. మనం పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా తరిగి ఉంచుకున్న తోటకూర తీసుకుందాం. సాల్ట్ తీసుకున్నాను, టేస్ట్కి సరిపడే కారం అండి, జీలకర్ర కొంచెం వేసి ఒకసారి బాగా కలుపుతాము. ఒక కప్పు శనగపిండి అండి, ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుదాము. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేద్దాం. రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆన్ చేసుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం, తెలుసుకో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అండి, ఆయిల్ అనేది బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం పిండి తీసుకొని వేసుకుందాం. పకోడీలా వేసుకున్నాం. వేళ్ళ మధ్యలో నుంచి వేసుకుందామండి. ఇది త్వరగా రెడీ అయిపోతుంది. ఇది 5 minutesలో అయిపోతుందండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తోటకూర కనుక చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. తెలిసిందే కదండి, తోటకూరలో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి. ఇది ఏ రకంగా తీసుకున్నా, కూరలాగా కానీ పకోడీలాగా కానీ ఎలా తిన్నా సరే మన హెల్త్కి చాలా మంచిదండి. మనకి పకోడీ ఫ్రై అయిపోయిందండి. జస్ట్ ఈ కలర్ వస్తే చాలండి, ఎక్కువ అవ్వకూడదు. చూడండి, ఆయిల్ కూడా లేదు, పొడి పొడిగానే ఉంది. ఎంతో టేస్టీకరమైన తోటకూర పకోడీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మీకు తినాలని ఉందా? ఒకసారి మీరు ట్రై చేయండి.